మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డైరెక్ట్‌గా అమౌంట్ అనేదైతే వేస్తాయి. సో, ఆధార్ కార్డ్‌కి లింక్ ఉంటేనే మనకి అమౌంట్ అనేదైతే రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా? ఒకవేళ లింక్ అయ్యి ఉంటే ఏ బ్యాంక్‌కి లింక్ అయ్యింది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో, ఎలా తెలుసుకోవాలి అని గనుక మీరు అనుకున్నట్లయితే వెంటనే మన అకౌంట్‌ని ఫాలో చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్‌లో అయితే మనం రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్‌లో బ్యాంక్ అని కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్‌గా మెసేజ్ అనేది అయితే లింక్ రూపంలో వస్తుంది. వచ్చినాక ఇక్కడ కన్జ్యూమర్ అని ఉంది కదా, ఈ కన్జ్యూమర్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంది. సో, దీని మీద అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినాక మనకు ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అనేది అయితే వస్తుంది. ఇందులో మనం మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఏదైతే క్యాప్చా ఉందో దాన్ని సేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ ఉంది కదా, దీని మీద అనేది అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. సో, క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అనేది అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్లో ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ. సో, ఇలా ఉంటేనే మనకి ఆధార్‌కి ఏదైతే బ్యాంక్ లింక్ అయింది అనేది అయితే కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏ బ్యాంక్‌కి లింక్ అయింది అనేది కూడా తెలుస్తుంది, కోటక్ మహీంద్ర బ్యాంక్. అలాగే లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అనేది కూడా తెలుస్తుంది, 2017లో అయింది. సో, మీ యొక్క డీటెయిల్స్‌ని ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన అకౌంట్‌ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.